మాజీ సీఎం కేసీఆర్ కు షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. కేసీఆర్ 48 గంటలు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర కామెంట్లు చేశారని ఫిర్యాదు చేశారు సీనియర్ నేత నిరంజన్. దీంతో విచారణ చేపట్టిన ఈసీ కేసీఆర్ ఎన్నికల క్యాంపెయిన్ పై 48 గంటల పాటు నిషేధం విధించింది. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది ఈసీ. డీటెయిల్స్ తెలుసుకుందాం. సత్యం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సత్యం, కేసీఆర్ ప్రచారాన్ని ఈసీ 48 గంటలు నిషేధించడం వెనుక మెయిన్ రీజన్ ఏంటి? సౌజన్య, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల సిరిసిల్లలో విపక్ష కాంగ్రెస్ అధికార పార్టీపై చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయన పరుష పదజాలము, వ్యక్తిగత ఆరోపణలు చేయడము, ఒక నాయకులను కించపరిచే విధంగా ఆయన ఎన్నికల ప్రచారంలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఈసీ సీరియస్గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ముందుగా కేసీఆర్కి నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ పీరియడ్ని దాదాపు 7 రోజుల పాటు సమయం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ని విజ్ఞప్తి చేసింది. కానీ 7 రోజుల తర్వాత కూడా కేసీఆర్ వివరణ ఇవ్వకపోవడంతో ఎన్నికల ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకూడదు, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా ఎక్కడా ఎన్నికలపై ప్రసంగం కానీ మీడియా సమావేశం పెట్టొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈరోజు రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు 2 రోజుల పాటు 48 గంటల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండబోతున్నారు. ఇక ఆయన ప్రస్తుతానికి మహబూబాబాద్ ఎంటర్ అయ్యారు. మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో మరో గంట తర్వాత 8 గంటల నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటారు. ఆయన ఈరోజు రాత్రి వరంగల్లో బస చేయాల్సి ఉంది. ఆ తర్వాత రేపు జమ్మికుంట, రామగుండం, మంచిర్యాల ఈ 3 షెడ్యూల్ ప్రకారం బస్సు యాత్రలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. కానీ ఎన్నికల కమిషన్ చర్యల కారణంగా ఆయన కరీంనగర్, అదేవిధంగా పెద్దపల్లి 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు. కేసీఆర్ స్థానంలో ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, లేదంటే మాజీ మంత్రి హరీష్ రావు కానీ ఇద్దరు ఈ బస్సు యాత్రలో జరిగే ఎన్నికల ప్రచార షెడ్యూల్ సభల్లో పాల్గొనే అవకాశం ఉందా లేదా అని మాత్రం ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడే కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు, గతంలో ప్రతిపక్షంలో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే, ఇలాంటి పరుష పదజాలమే ఆయన భాష విషయంలో చాలా రోజులుగా విశ్లేషకులు, అదేవిధంగా మేధావులు, అదేవిధంగా రాజకీయ నాయకులు, విపక్ష పార్టీలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశాయి. కానీ ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయన సిరిసిల్లలో పెట్టిన మీడియా సమావేశంలో విపక్షాలను ఉద్దేశించి, లేదంటే అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన పరుషమైన పదజాలము, వ్యక్తిగత ఆరోపణ, వ్యక్తిగత దూషణలు ఆయన చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఎన్నికల ప్రచారంలో 48 గంటల పాటు దూరంగా ఉండాలంటూ చర్యలు తీసుకుని, దీంతో ఈరోజు రాత్రి నుంచి ఎల్లుండి శుక్రవారం రాత్రి వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయకుండా దూరంగా ఉంటారు. ఇక మీడియా సమావేశము, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా మాట్లాడొద్దంటూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది? బస్సు యాత్ర మరో 7 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఎన్నికల కమిషన్ ఇచ్చిన చర్యలకు సంబంధించి ఆయన స్పందించారు. ఇప్పటి వరకు ఇది బీఆర్ఎస్ పార్టీ విపక్షాల గొంతు నొక్కే ఒక ప్రయత్నం ఎన్నికల కమిషన్ అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తుంటూ ఆయన స్పందించారు. ఇక ఎందుకు ప్రధాని మోడీ విషయంలో ఒక విధంగా, విపక్షాల విషయంలో మరో విధంగా, అంటే బీఆర్ఎస్ పార్టీ విషయంలో మరో విధంగా ఎన్నికల కమిషన్ స్పందిస్తుందంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. కానీ ఈ పరుష పదజాలము ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గతంలో చేసిన అంశాలకు సంబంధించి కానీ, తాజాగా చేసిన వ్యక్తిగత దూషణలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడంతో ఈసీ కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించి దాదాపు 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా దూరంగా ఉండాలంటూ ఈసీ చర్యలు తీసుకొని చెప్పొచ్చు.